హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను అఫిలియేట్ బూస్టర్ ప్లగిన్ గురించి చెప్తాను. ఓకేనా? ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. ఎందుకంటే ఎవరైతే ఒక వెబ్సైట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ వెబ్సైట్ ద్వారా మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలనుకుంటున్నారో, అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మీరు మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అన్నమాట ఈ వీడియో. ఆల్రెడీ నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాను. ఆ వెబ్సైట్ ద్వారా నేను అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నాను. అఫ్కోర్స్ ఇంకా ఎర్నింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. గూగుల్ యాడ్సెన్స్ నుంచి అయితే ఎర్నింగ్ స్టార్ట్ అయిందనమాట, కానీ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఈ అఫిలియేట్ బూస్టర్ ప్లగిన్ అనేది ఏంటంటే మంచి ప్లగిన్ అనమాట. మనకు మార్కెట్లో ఉన్న మిగతా అఫిలియేట్ మార్కెటింగ్ సంబంధించినటువంటి చాలా ప్లగిన్స్ కంటే ఇది బెస్ట్ అనమాట. తక్కువలో ఉంటుంది, మంచి మంచి బ్లాగ్స్ ఉంటాయి అనమాట. సో ఈ వీడియోలో ఈ బ్లాగ్స్ గురించి చూద్దాం. నేను దీన్ని పెయిడ్ వర్షన్ తీసుకున్నాను, మీరు కూడా కావాలంటే తీసుకోవచ్చు. ప్రైస్ ఈ మధ్య కొంచెం పెరిగాయి. చూడండి, 25 సైట్స్కి $36.75 ఉందన్నమాట. ఇప్పుడు నేను $30 ఏమో ఉన్నప్పుడు తీసుకున్నాను అనమాట ఇది. ఓకే, నేను ప్లగిన్ ప్లస్ థీమ్ తీసుకున్నాను. ఇదే ప్రైస్కి నేను ప్లగిన్ ప్లస్ థీమ్ తీసుకున్నాను అనమాట. కానీ ఇప్పుడు ప్లగిన్ ఓన్లీ ఇంత ప్రైస్కి ఉందన్నమాట. ప్లగిన్ ప్లస్ థీమ్ అయితే నాకు తెలిసి $51.75 ఉందన్నమాట. ఓకేనా? నేను ఇదే ప్లాన్ తీసుకున్నాను. సరే, నేను ఇప్పుడు ఒక పోస్ట్లో నేను మొత్తం ఈ ప్లగిన్ బ్లాక్స్ ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి ఏంటి అనేది మొత్తం నేను చూపిస్తాను. ఇది ఫ్రీ వర్షన్ కూడా అవైలబుల్ ఉంది. ఓకేనా? ఇక్కడ మీరు ఫ్రీ వర్షన్ డౌన్లోడ్ చేసుకుంటే నాకు తెలిసి ఒక 5 బ్లాక్స్ వస్తాయి అనమాట. 5 బ్లాక్స్ 7 బ్లాక్స్ వస్తాయి. అదే కొనుక్కుంటే మాత్రం 25 బ్లాక్స్ 27 బ్లాక్స్ ఉంటాయి అనమాట మొత్తం. ఓకేనా? నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. కొంచెం పెద్దగా అయితే అవ్వచ్చు వీడియో లెంత్ అనేది, కానీ చాలా చాలా యూస్ఫుల్ వీడియో అనమాట ఇది. ఎందుకంటే ఎవరైనా వర్డ్ ప్రెస్ బ్లాగ్ కానీ వెబ్సైట్ కానీ స్టార్ట్ చేసి దాని ద్వారా అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మీరు ఎర్న్ చేసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ ప్లగిన్ అనేది చాలా చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు చాలా వీడియోస్ చేశాను. వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలనేది ఒక వీడియో చేశాను. తర్వాత గూగుల్ యాడ్సెన్స్ ఎలా అప్రూవ్ చేసుకోవాలి మీ వెబ్సైట్కి, ఎలా ఆర్టికల్స్ రాయాలి, మొత్తం వీడియోస్ చేశాను అనమాట. నేను ఆ వీడియోస్ యొక్క లింక్స్ ఐకార్డ్స్లో, ఎండ్ కార్డ్స్లో, ఇంకా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఒకసారి మీరు చెక్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఒక వెబ్సైట్ స్టార్ట్ చేశాను, inyearmarket.com అని చెప్పేసి. మీరు కూడా ఒక వెబ్సైట్ స్టార్ట్ చేయాలనుకుంటే దాన్ని ఒకసారి మీరు చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఎందుకంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా మీరు ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవచ్చు అనేది ఒక ఐడియా వస్తుంది. తర్వాత వెబ్సైట్ అండ్ బ్లాగింగ్ సిరీస్లో మీరు మన వీడియోస్ ఒకసారి చెక్ చేయండి, మీకు కొంత ఐడియా అయితే వస్తుందన్నమాట. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనము ఈ అఫిలియేట్ బూస్టర్లో ఎలాంటి బ్లాగ్స్ ఉంటాయి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ అయితే నేను నోటీస్ బ్లాక్ గురించి చెప్తాను. ఓకే, నోటీస్ బ్లాక్ అంటే ఇట్లా వస్తుందన్నమాట. దీంట్లో జనరల్గా నేనేం రాస్తానంటే, నేను ప్రోడక్ట్స్ గురించి రాస్తాను కదా, వాట్స్ ఇన్ ద బాక్స్ అని చెప్పేసి రాస్తాను అనమాట. ఓకేనా? బాక్స్లో ఏమున్నాయని చెప్పేసి రాయొచ్చు. ఇది డిలీట్ చేసేసి మనము ఇక్కడ జనరల్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ లిస్ట్ ఐటమ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ పారాగ్రాఫ్ అనే ఆప్షన్ ఉంటుంది, తర్వాత లిస్ట్ ఐటమ్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఏదైనా పారాగ్రాఫ్ రాయాలనుకుంటే ఇది పారాగ్రాఫ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను జనరల్గా దీన్ని, ఈ నోటీస్ బ్లాక్ని ప్రోడక్ట్ బాక్స్లో ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి రాయడానికి దీన్ని వాడతాను అనమాట. ఓకేనా? అందుకని లిస్ట్ ఐటమ్ పెడతాను. ఓకే, లిస్ట్ ఐటమ్ పెట్టేసి ఇక్కడ ఏం రాస్తాను, సపోజ్ ఇయర్ ఫోన్స్ ఉంటాయి, తర్వాత యూజర్ మాన్యువల్ ఉంటుంది, తర్వాత ఇంకేముంటాయి, ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ ఉంటాయి. ఉదాహరణ చెప్తున్నాను, ఇలా మనం రాసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, గ్రామర్లీ ఇన్స్టాల్ చేసుకోండి, ఎందుకంటే గ్రామర్లీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మన ఇంగ్లీష్ గ్రామటికల్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట గ్రామర్లీ అనేది. సో మీరు గ్రామర్లీ ఇన్స్టాల్ చేసుకోండి, మీరు ఒకవేళ వెబ్సైట్ స్టార్ట్ చేసి ఆర్టికల్స్ రాస్తున్నట్టయితే. ఓకేనా? చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే నాకు చాలా మోడరేట్గా వచ్చు ఇంగ్లీషు. ఆ మోడరేట్ ఇంగ్లీష్ని నేను ఒక ప్రొఫెషనల్ వేలో నేను ప్రజెంట్ చేయడానికి కారణం ఏంటంటే, ఆర్టికల్స్ రాయడానికి కారణం ఏంటంటే గ్రామర్లీ అనమాట చాలా వరకు. సో ఇది మనకు నోటీస్ బ్లాక్ అయితే. ఓకేనా? ఇందులో మనము ఈ కలర్ కూడా మార్చుకోవచ్చు, ఈ షేడ్స్ కూడా మార్చుకోవచ్చు. అది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ కలర్స్ వచ్చేసి ఇక్కడ ఈ కలర్ ఉంది కదా, ఈ బార్డర్కి ఈ కలర్ ఉంది కదా, సో ఈ కలర్ని మార్చుకోవచ్చు అనమాట. మనం ఇక్కడికి వచ్చేసి మనం బ్లూ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఆరెంజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే రెడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడికి వెళ్ళి ఏదో ఒక కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇక్కడ ఏదో కాంబినేషన్ తీసేసుకొని ఇక్కడ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనము ఇన్ని వేల కలర్లో ఏదో ఒక కలర్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా మనం కలర్స్ మార్చుకోవచ్చు. ఇంకా చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయి, నేను చూపిస్తాను మీకు. తర్వాత టైపోగ్రఫీలో ఇక్కడ మీరు పారాగ్రాఫ్ అంటే పారాగ్రాఫ్ ఇచ్చుకోవచ్చు, లేదంటే దీనికి హెడ్డింగ్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా? ఏదంటే అది ఇచ్చుకోవచ్చు అనమాట. మీరు హెడ్డింగ్ టైప్లో చేయాలనుకుంటే హెడ్డింగ్ టైప్లో ఇచ్చుకోవచ్చు, లేదంటే పారాగ్రాఫ్ టైప్లో ఇచ్చుకోవచ్చు.
కలర్స్ మార్చుకోవచ్చు అనమాట. ఓకేనా. తర్వాత నెక్స్ట్ బ్లాక్ చూద్దాం. ఇంకా చాలా బ్లాక్స్ ఉంటాయి. ఈ ఒక బ్లాక్ గురించి చెప్పుకుంటూ పోతే మనకు చాలా బ్లాక్స్ అనమాట, 27 బ్లాక్స్ వరకు ఉంటాయి అనమాట. తర్వాత నేను ప్రోడక్ట్ యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ కోసం ఒక బ్లాక్ యూజ్ చేస్తాను అనమాట. అది నాకు చాలా ఫేవరెట్ బ్లాక్ అనమాట. ఆ బ్లాక్ పేరు వచ్చేసి ఏబీ టాప్ పిక్ స్పెక్స్ అనమాట. ఇక్కడ చూడండి, మీరు ఆల్మోస్ట్ ఇక్కడ స్పెక్స్ ఇచ్చుకోవచ్చు, దాని డిస్క్రిప్షన్ ఇచ్చుకోవచ్చు, మీరు దాని గురించి ఏమనుకుంటున్నారు ఫైనల్ వర్డిక్ట్ కూడా మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా. తర్వాత ఇక్కడ మీరు ఇమేజ్ ఇచ్చుకోవచ్చు, తర్వాత ఇక్కడ బటన్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా. అవన్నీ ఎలా చేస్తారో ఇప్పుడు నేను ఈ బ్లాక్లో చూపిస్తాను. చూడండి, ఇక్కడ టాపిక్ ఉంది కదా, దీనికి సపోజ్ ఒక పేరు పెట్టాలనుకుంటున్నారు. ఏంటి? వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అనుకోండి. ఇది వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అని రాసుకోవచ్చు. నేను ఉదాహరణ చెప్తున్నాను, మీరు ఏదైనా రాసుకోవచ్చు అనమాట. ఓకేనా. తర్వాత ఇక్కడ స్పెసిఫికేషన్స్ ఇట్లాగే ఏం చేయొచ్చు. తర్వాత ఇక్కడ రైట్ మార్క్ ఐకాన్ ఉంది కదా, దీని ప్లేస్లో మనము చాలా ఐకాన్స్ని మార్చుకోవచ్చు అనమాట. అది కూడా చూపిస్తాను చూడండి. నేను జనరల్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇక్కడ ఇట్లా థమ్స్అప్ ఇచ్చుకోవచ్చు. చూడండి, ఇక్కడ థమ్స్అప్ మారిపోయింది కదా, చూడండి ఇక్కడ థమ్స్అప్ మారిపోయింది. ఇందాక రైట్ మార్క్ ఉండేది థమ్స్అప్ మారిపోయింది. లేదంటే థమ్స్ డౌన్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, థమ్స్ డౌన్ పడింది కదా. తర్వాత లేదంటే ఇక్కడ ఎక్స్ ఇచ్చుకోవచ్చు, లేదంటే ఇది ఇచ్చుకోవచ్చు స్టాప్, లేదంటే ఒక డాట్ ఇచ్చుకోవచ్చు. దీని కలర్స్ మార్చుకోవచ్చు. ఇట్లా ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. తర్వాత అక్కడ మనం ఇమేజ్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం ఇమేజ్ ఎలా మార్చుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇక్కడ మళ్ళీ జనరల్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ డైనమిక్లోకి వెళ్ళిపోవాలి. డైనమిక్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనం ప్లస్ సింబల్లో ఇక్కడ మనం కస్టమ్ HTML అని టైప్ చేసుకుంటే HTML ద్వారా మనం ఇక్కడ ఇమేజ్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. దానివల్ల మన సర్వర్ మీద లోడ్ అయితే పడదు. ఇక్కడ మనం ఒక ఫిజికల్ ఇమేజ్ని ఒక అడ్రస్ నుంచి, ఒక మన ల్యాప్టాప్ నుంచి, మన కంప్యూటర్ నుంచి అప్లోడ్ చేసామనుకోండి, అది మన హోస్టింగ్ సర్వర్లో లోడ్ పడుతుంది అనమాట. సో అందుకనే మనం ఇక్కడ HTML ఇచ్చుకుందాం. ఇంకా 2 విధాలుగా మనం ఇక్కడ ఇమేజెస్ని అప్లోడ్ చేయొచ్చు. ఫస్ట్ HTML ద్వారా ఎలా అప్లోడ్ చేయాలనేది నేను చూపిస్తాను. ఓకేనా. సో మన అమెజాన్ అసోసియేట్స్ ప్రొఫైల్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏదో ఒక ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను యాపిల్ iPhone 30 Pro Max ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు ఒక స్ట్రైప్ వస్తుంది చూడండి. ఇక్కడ మనం అమెజాన్ అసోసియేట్స్లో మెంబర్ అయితే ఇక్కడ ఒక స్ట్రైప్ వస్తుంది. ఇక్కడ టెక్స్ట్ టు ఇమేజ్, టెక్స్ట్ ప్లస్ ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ మనం ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు స్మాల్ ఇమేజ్ కావాలా, మీడియం ఇమేజ్ కావాలా, లార్జ్ ఇమేజ్ కావాలా సెలెక్ట్ చేసుకోవాలి. నేను లార్జ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ దీన్ని మనం కాపీ చేసుకోవాలి. ఓకేనా. కాపీ చేసుకొని మళ్ళీ మనం పోస్ట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనం దీన్ని పేస్ట్ చేయాలి. ఓకేనా. ఇక్కడ మనం ప్రివ్యూ చూసుకుంటే ఇప్పుడు మనకు ఆ ఇమేజ్ అనేది కనిపిస్తుంది అన్నమాట. చూసారా, లార్జ్ కాబట్టి ఇలా కనిపిస్తుంది. తర్వాత ఇదంతా ప్రిపేర్ చేసిన తర్వాత మనము ప్రివ్యూ కూడా చూద్దాం. ఓకేనా. చూసారా, ఈ విధంగా మనం ఇమేజ్ని అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఓకే, చూడడానికి ఇది ఎంత బాగుంటుంది. ఒక ప్రోడక్ట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మన వెబ్సైట్ ఆర్టికల్లో ఇక్కడ దాని స్పెషాలిటీ ఏందని రాయొచ్చు, ఇక్కడ దాని ఇమేజ్ రాయొచ్చు. ఇక్కడ బై నౌ అని చెప్పేసి లింక్ ఇచ్చేసి ఇక్కడ క్లిక్ చేస్తే మీ అఫిలియేట్ లింక్కి తీసుకెళ్తుంది. అక్కడి నుంచి వాళ్ళు కొంటే మీకు కమిషన్ అనేది పడుతుంది అనమాట. సో ఇది చాలా బాగుంది కదా. తర్వాత ఇక్కడ బై నౌ బటన్ ఉంది కదా, ఈ బై నౌ బటన్లో మన అమెజాన్ అఫిలియేట్ లింక్ ఏ విధంగా అప్లోడ్ చేయాలో చూపిస్తాను. ఓకేనా. ఇక్కడ బటన్ సెట్టింగ్స్ అని ఉంది కదా, ఇక్కడ బై నౌ అనేది మనం ఇక్కడ టెక్స్ట్ ఉంది. ఇక్కడ మనం ఏది కావాలంటే అది రాసుకోవచ్చు. సపోజ్ చెక్ ప్రైస్ అని రాయొచ్చు, చెక్ ప్రైస్ ఆన్ అమెజాన్ అని రాయొచ్చు. ఓకేనా. తర్వాత మళ్ళీ మనము అఫిలియేట్ పేజ్లోకి వెళ్ళాలి. ప్రోడక్ట్ అఫిలియేట్ పేజ్లోకి వచ్చేసాము. టెక్స్ట్ క్లిక్ చేయాలి. టెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ ఈ టెక్స్ట్ని మనం కాపీ చేసుకోవాలి. ఓకేనా. కాపీ చేసుకొని మళ్ళీ మన పోస్ట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ బటన్ URL ఉంది కదా, అక్కడ మనము ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. పేస్ట్ చేస్తే ఈ ఆర్టికల్ చదివే వాళ్ళు ఇక్కడ వాళ్ళు దీన్ని క్లిక్ చేస్తే మనకు ఇక్కడ తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ వాళ్ళు బై నౌ చేస్తే ఇక్కడ వాళ్ళు ఇక్కడ నుంచి కొంటే మనకు కమిషన్ అనేది పడుతుంది అనమాట. ఓకేనా. సో ఇది మనకు కాన్సెప్ట్ అయితే. చూడండి, ఈ బ్లాక్ ఎంత బాగుంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఏదంటే అది రాసుకోవచ్చు స్పెసిఫికేషన్స్. సపోజ్ మనం ఏం రాస్తాం, సపోజ్ అఫోర్డబుల్ అని రాస్తాం, గుడ్ లుకింగ్ అని రాస్తాం. కోర్స్ ఇవి స్పెసిఫికేషన్స్ కాదు, కాకపోతే ఏంటంటే నేను ఉదాహరణ చెప్తున్నాను అనమాట. లైట్ వెయిట్, ఎక్సలెంట్ కెమెరా క్వాలిటీ, ఇవి స్పెసిఫికేషన్స్ కావు. కాకపోతే దీని స్పెసిఫికేషన్స్ నాకు తెలియవు కాబట్టి ఇలా రాస్తున్నాను అనమాట. ఓకేనా. ఇట్లా మనం ఏదైనా రాసుకోవచ్చు. దీనికి ఈ ప్రోడక్ట్ సంబంధించింది ఇక్కడ మనకు చైరే కావచ్చు, ఇక్కడ మనకు కంప్యూటరే కావచ్చు, ల్యాప్టాపే కావచ్చు, మొబైలే కావచ్చు, హెడ్ఫోన్సే కావచ్చు. ఏ ప్రోడక్ట్ ఉంటే ఆ ప్రోడక్ట్ యొక్క స్పెసిఫికేషన్స్ మనం ఇక్కడ చూసి రాసేస్తాం అనమాట. లేదంటే మీరు వాడుతున్నట్టయితే దాని గురించి ఇంకా బాగా రాయొచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడ ఇది ఉంది కదా ఈ డిస్క్రిప్షన్లో 4 కలర్స్ అవైలబుల్ ఇలా రాసుకోవచ్చు. ఏదైనా ఒకటి, వైట్, బ్లాక్,
బ్లూ, గోల్డ్, ఇలా ఏదైనా ఒక డిస్క్రిప్షన్ రాసుకోవచ్చు అనమాట మనం. ఓకేనా, సపోజ్ ఇదే మనకు దాని డిస్క్రిప్షన్ అనుకుందాం. ఇలా మనం ఏదంటే అది డిస్క్రిప్షన్ రాసుకోవచ్చు అనమాట దాని గురించి. ఓకేనా, ఇక్కడ బటన్ బాగాలేదు కదా, ఇక్కడ ఇంత టెక్స్ట్, బటన్ మీద ఇంత టెక్స్ట్ ఉంటే బాగాలేదు కదా, మారుద్దాం. బైన ఉంచేద్దాం. బటన్ రెల్ అనేది మనం ఎప్పుడు కూడా నో ఫాలో కాదు, ఇప్పుడు మనము స్పాన్సర్డ్ రాయాలన్నమాట. కంపల్సరీగా ఇది గుర్తుపెట్టుకోండి, కంపల్సరీగా స్పాన్సర్డ్ రాయాలన్నమాట, లేదంటే గూగుల్ బాట్స్ రీడ్ చేయలేవు అనమాట. అల్గోరిథం మారిపోయింది కాబట్టి, ఒకప్పుడు నో ఫాలో ఉంటుంది, ఇప్పుడు మారిపోయింది అనమాట. మీరు కంపల్సరీ బటన్ రెల్లో స్పాన్సర్డ్ రాయండి. ఓకేనా, తర్వాత ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్, ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకు న్యూ ట్యాబ్లో ఓపెన్ కావాలనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకు బటన్ సైజు స్మాల్ డిఫాల్ట్గా ఉంది, మీడియం కావాలంటే మీడియం పెట్టుకోవచ్చు, లార్జ్ కావాలంటే లార్జ్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, స్మాలే చూడడానికి బాగుంటుంది అనమాట. ఓకేనా, టెక్స్ట్ కలర్ బ్లాక్ ఉంది కదా బటన్లో, మీరు వేరే కలర్ కావాలంటే ఇచ్చుకోవచ్చు. ఓకేనా, తర్వాత బార్డర్ కలర్, బటన్ బార్డర్ కలర్ ఏమి కావాలంటే అది ఇచ్చుకోవచ్చు. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ కలర్, బటన్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది ఉంది కదా ఎల్లోని మార్చుకోవచ్చు. ఓకేనా, ఈ బటన్ని మనము రౌండెడ్గా కావాలంటే రౌండెడ్గా పెట్టుకోవచ్చు. ఇట్లా క్లిక్ చేస్తే బటన్ చూడేస్తారా రౌండెడ్ అయిపోయింది, చూసారా. తర్వాత ఎనేబుల్ గ్లిమ్మర్ ఎఫెక్ట్, గ్లిమ్మర్ ఎఫెక్ట్ అంటే చూడండి బటన్ మీద చూడండి, గ్లిమ్మర్ ఎఫెక్ట్ అంటే అలా వస్తుంది అనమాట. మళ్ళీ చూడండి అలా వస్తుంది అనమాట, దాన్ని గ్లిమ్మర్ ఎఫెక్ట్ అంటాం అన్నమాట. ఓకేనా, అది కావాలంటే అది పెట్టుకోవచ్చు, కాకపోతే అది మనకు లోడ్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనకు అవసరం లేదనమాట. సో ఇలా మనకు ఎన్నో చేంజెస్ చేసుకోవచ్చు అనమాట, మనం ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఇక్కడ వర్డిక్ట్ కాకపోతే కంక్లూజన్ అని రాసుకోవచ్చు. ఓకేనా, కంక్లూజన్ ఏంటి అనేది చెప్పేసి ఇక్కడ మీరు కంక్లూజన్ రాసుకోవచ్చు దాని గురించి. ఇక్కడ మీకు ఈ బాటమ్ కాంటెంట్ అవసరం లేదనుకుంటే, ఇది అవసరం లేదనుకుంటే దీన్ని అన్చెక్ చేస్తే అది పోతుంది అనమాట. తర్వాత సబ్ టైటిల్ కూడా, ఇది కంక్లూజన్ అనేది కూడా అవసరం లేదనుకుంటే మనం ఇది డిజేబుల్ చేసుకుంటే అది కూడా పోతుంది అనమాట. తర్వాత మెయిన్ కాంటెంట్ ఇది ఉంది చూస్తారా, ఓన్లీ స్పెసిఫికేషన్స్ ఉండాలనుకుంటే, ఇది కూడా ఉండకూడదు అనుకుంటే మనం ఇక్కడ డిజేబుల్ చేసుకుంటే అది కూడా పోతుంది అనమాట. ఓకేనా, ఈ ఫీచర్స్ ఇది డిజేబుల్ చేస్తే ఇది కూడా పోతుంది. కాకపోతే మనకు ఈ ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ ఉండాలి కాబట్టి డెఫినెట్గా దీన్ని ఎనేబుల్ చేసుకుందాం అనమాట. తర్వాత పైన ఈ స్పెసిఫికేషన్స్ అనే హెడ్డింగ్ కూడా అవసరం లేదనుకుంటే దీన్ని కూడా తీసేసుకోవచ్చు, ఓన్లీ ఫీచర్స్ మాత్రమే ఉంచుకోవచ్చు అనమాట. కాకపోతే హెడ్డింగ్ ఉంటేనే బాగుంటుంది అనమాట. ఓకేనా, సో ఇది ఇంకొక బ్లాక్ అనమాట. సో ఇలాంటి బ్లాక్స్ చాలా ఉన్నాయి, నేను చూపిస్తాను. ఇంకా ప్రోస్ అండ్ కాన్స్ బ్లాక్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను నేను మీకు. ప్రోస్ అండ్ కాన్స్, ఇది ప్రోస్ అండ్ కాన్స్ బ్లాక్ అనమాట. ఈ బ్లాక్లో ఏమేమి ఉన్నాయో ఏమేమి చేంజ్ చేసుకోవచ్చో నేను చూపిస్తాను. జనరల్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. నాకు జనరల్గా ఈ ప్రోస్ అండ్ కాన్స్ బ్లాక్ నచ్చదు, వేరేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టైల్ 1 సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది, స్టైల్ 2 ఇలా వస్తుంది అనమాట, స్టైల్ 3 ఇలా వస్తుంది. నాకైతే స్టైల్ 2 ఇష్టం, చూడండి స్టైల్ 2 బాగుంటుంది. ఇక్కడ మనము ప్రోస్ యొక్క ఐకాన్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, కాన్స్ యొక్క ఐకాన్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ ఐకాన్స్ మారుస్తున్నాను, నేను థమ్స్ అప్ పెడతాను ప్రోస్కి. చూడండి ఇక్కడ రైట్ మార్క్ ఉంది కదా, ఈ రైట్ మార్క్ తీసేసి థమ్స్ అప్ పెట్టేస్తాను. చూడండి థమ్స్ అప్ వచ్చింది కదా. ఇక్కడ మనం కాన్స్లో ఎక్స్ తీసేసి మనము థమ్స్ డౌన్ ఇచ్చుకోవచ్చు అనమాట. చూడండి ఇది కాన్స్ సెక్షను, ఇక్కడ మనం థమ్స్ డౌన్ ఇచ్చుకోవచ్చు. చూడండి ఎక్స్ పోయింది, థమ్స్ డౌన్ వచ్చింది. ఓకేనా, ఇట్లా మనం కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. కలర్స్ చేంజ్ చేసుకోవాలంటే మనం కలర్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ కలర్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం మార్చుకోవచ్చు. ఈ కలర్ మనకు వద్దనుకుంటే బ్లూ కలర్ కావాలంటే బ్లూ కలర్లో మనకు ప్రోస్ డబ్బా వస్తుంది అనమాట. ఓకేనా, డిఫాల్ట్ అది ఉంచేద్దాం. అదేవిధంగా కాన్స్ ఐకాన్ కలర్ ఏం కావాలి, కాన్స్ బార్డర్ కలర్ ఏం కావాలి, ఈ మొత్తం మార్చుకోవచ్చు అనమాట మనం. ఓకేనా, బార్డర్ కలర్ ఒకటి పెట్టుకోవచ్చు, ఐకాన్ కలర్ ఒకటి పెట్టుకోవచ్చు. ఓకేనా, డిఫరెంట్గా మనం అయితే ట్రై చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ మనం కాన్స్ ఇచ్చుకోవచ్చు, ప్రోస్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా, దిస్ ఈజ్ గుడ్. ఓకే, ఇట్లా మనం ఏదైనా ప్రోస్ నెంబర్ 2, ఓకే, ప్రోస్ నెంబర్ 3 అనమాట. ఇది ఉదాహరణకి చెప్తున్నాను. ఓకే, దిస్ ఈజ్ బ్యాడ్, అందులో ఏదో ఒకటి కాన్ ఉంటుంది కదా, అట్లా మనం ఇట్లా రాసుకోవచ్చు. అట్లా ఎన్నంటే మనం కాన్స్ ప్రోస్ రాసుకోవచ్చు అనమాట. ఓకేనా, దీనిపైన మనం హెడ్డింగ్ పెట్టుకుంటే ఇంకా చూడడానికి బాగుంటుంది. సపోజ్ చూడండి ఈ విధంగా మనము ఏమైనా హెడ్డింగ్ పెట్టుకోవచ్చు. చూడండి ప్రోస్ అండ్ కాన్స్ అని చెప్పేసి
ఇక్కడ కింద ఏదైనా రాసుకోవచ్చు. దీస్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్. అలా ఇలా మధ్య మధ్యలో మనం హెడ్డింగ్స్ పారాగ్రాఫ్స్ రాస్తూ ఉంటే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అన్నమాట మన ఆర్టికల్ అనేది. ఓకేనా, ఇది అయిపోయింది మనకు ప్రోస్ అండ్ కాన్స్. జనరల్గా ఏం రాస్తాం మనము, బాక్స్లో ఏమున్నాయి, తర్వాత స్పెసిఫికేషన్స్ ఏంటి, తర్వాత ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి. ఇంకా ప్రోస్ అండ్ కాన్స్లో ఇంకా వేరేది కూడా చూపిస్తాను, ఇమేజ్ పెట్టుకునేది. ఇదేం చూసారా, మనం ఇక్కడ ప్రోస్ అండ్ కాన్స్ ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఇమేజ్ కూడా ఇచ్చుకోవచ్చు. చూడండి, ఇది కూడా చూపిస్తాను. ఇందాక మనం స్పెసిఫికేషన్స్కి ఎట్లా అయితే మార్చుకున్నాం ఇమేజ్ని, డైనమిక్లోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి కస్టమ్ HTMLలోకి వెళ్ళి ఈ ప్రోడక్ట్ యొక్క HTML కోడ్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవడం, ప్రివ్యూ చూస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది అన్నమాట. చూసారా, చూడండి ఇక్కడ ఏమైనా రాస్తాము, బెస్ట్ డీల్ అని చెప్పేసి రాసుకోవచ్చు. మన ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు, దానికి ఏది సూటబుల్ అనిపిస్తే అది రాసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనం ప్రోస్ అండ్ కాన్స్ రాసుకోవచ్చు, లాస్ట్లో ఇక్కడ వర్డిక్ట్ ఇచ్చుకోవచ్చు, లేదంటే ఇది కావాలంటే ఇది తీసేసుకోవచ్చు. చూసారా, ఓన్లీ ప్రోస్ అండ్ కాన్స్ పెట్టుకోవచ్చు. ప్రోస్ టైటిల్ అంటే మనం ఇక్కడ ప్రోస్ అని పెట్టుకుందాం ఓన్లీ. ఓకేనా, ప్రతిదీ మనము కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట, మనకి ఇష్టం వచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బటన్ సెట్టింగ్స్ కూడా మార్చుకోవచ్చు. ఇందాక మనం బటన్ URL ఎలా ఇచ్చామో అలా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడికి వెళ్ళిపోయి కాపీ చేసేసి ఈ బటన్ URL ఇచ్చుకోవచ్చు. లేదంటే ఇక్కడ ప్రతిసారి మనం క్లిక్ చేసినప్పుడల్లా వేరే వేరే URLs వస్తాయి కాబట్టి మనకు ఒకటే URL కావాలనుకుంటే ఇదే URL కాపీ చేసేసి మనం పేస్ట్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ పేస్ట్ చేసేసుకోవచ్చు, ఇంత సింపుల్ అనమాట. సో ఇది ప్రోస్ అండ్ కాన్స్కి సంబంధించి మనకు ఒక బ్లాక్ అనమాట. ఇదొక బ్లాక్. నాకైతే స్పెసిఫిక్గా ఈ బ్లాక్ నచ్చుతుంది. ప్రోస్ అండ్ కాన్స్ విడిగా ఇవ్వాలనుకుంటే, ఇమేజ్తో ఇవ్వాలనుకుంటే నేను ఇలా ఇస్తాను అనమాట. ఇక్కడ ఈ ఇమేజ్ క్లిక్ చేసుకున్నా కూడా మనకు మన అఫిలియేట్ లింక్కి తీసుకెళ్తుంది. అఫిలియేట్ లింక్ ద్వారా వాళ్ళు కొనుక్కుంటే మనకు కమిషన్ పడుతుంది అనమాట. ఈ బటన్ క్లిక్ చేసినా కూడా మనం అఫిలియేట్ URL ఇస్తాం కాబట్టి మన అఫిలియేట్ లింక్కి తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ కూడా ఈ ఇమేజ్ని క్లిక్ చేసినా, తర్వాత ఈ బై నౌ బటన్ని క్లిక్ చేసినా కూడా మనకు అక్కడికి తీసుకెళ్తుంది అనమాట. సపోజు ఈ కలరు సేమ్ ఉండాలనుకోండి, మనము ఈ కలర్ని మనం కాపీ చేసుకోవాలి. సపోజ్ ఇది కదా కలరు, దీన్ని మనం ఈ కోడ్ని ఇలా కాపీ చేసుకొని దీంట్లోకి వెళ్ళి ఇక్కడ కలర్స్లోకి వెళ్ళి దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. చూసారా, ఈ కలర్ మనకు సేమ్ ఉంది, చూడడానికి ఇట్లా బాగుంటుంది అనమాట. సో ఇట్లా మీ ఐడియాస్ అనేవి ఇంప్లిమెంట్ చేసి మీరు ఈ బ్లాగ్స్ని ఉపయోగించి మధ్య మధ్యలో ఆ ప్రోడక్ట్ గురించి మంచిగా పారాగ్రాఫ్స్ రాసి మనం మంచిగా ఒక అఫిలియేట్ ఆర్టికల్ని పబ్లిష్ చేయొచ్చు అనమాట. ఇవి ఇంత అట్రాక్టివ్గా ఉంటాయి కాబట్టి క్లిక్ చేయడానికి మంచిగా ఆస్కారం ఉంటుంది అనమాట. ఓకేనా, తర్వాత బ్లాగ్ చూపిస్తాను నేను మీకు. కంక్లూజన్ బ్లాగ్ నాకు నచ్చిన మరొక బ్లాగ్ అనమాట. ఇది AB కంక్లూజన్ అని చెప్పేసి. ఇక్కడ చూడండి, మనకు రేటింగ్స్ ఇచ్చుకోవచ్చు. సపోజు మీరు బిల్డ్ క్వాలిటీకి ఏ రేటింగ్ ఇస్తారు. సపోజ్ ఈ ఐఫోన్ యొక్క బిల్డ్ క్వాలిటీ 4.5 ఇస్తారనుకుందాం. ఇక్కడ 4.5 వచ్చేస్తుంది. తర్వాత దాని ఎంత అఫోర్డబుల్ అనేది మనం ఇక్కడ ఎంత ఇచ్చుకోవచ్చు. ఓకేనా, ఇది 4 ఇద్దాం అనుకున్నాం అనుకోండి. చూడండి, ఇట్లా డిఫరెంట్ టైటిల్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇది స్క్రీన్ క్వాలిటీ మీరు 4 ఇవ్వాలనుకుంటున్నారు, లేదంటే 5 ఇవ్వాలనుకున్నారు, అలా 5 ఇచ్చుకోవచ్చు. తర్వాత దీని కాల్ క్వాలిటీ సపోజు మీరు 3.5 ఇద్దాం అనుకున్నారు అనుకోండి, ఇలా ఇచ్చుకోవచ్చు. మొత్తం ఓవరాల్ రేటింగ్ ఇంత వస్తుంది అనమాట. ఇంకా మీరు రేటింగ్ ఇచ్చుకోవాలంటే ఇంకో బ్లాగ్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఓకేనా, తర్వాత ఇక్కడ మీరు కంక్లూజన్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు దీనికి టైటిల్ ఇచ్చుకోవచ్చు, ఐతం ప్రసాద్ రేటింగ్ అని చెప్పేసి టైటిల్ ఇచ్చుకోవచ్చు అనమాట. కానీ కంక్లూజన్ ఇక్కడ రాసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ యొక్క కంక్లూజన్ మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, ఈ ప్రోడక్ట్ని రికమెండ్ చేస్తారా, రికమెండ్ చేయరా, రికమెండ్ చేస్తే ఎందుకు రికమెండ్ చేస్తారు, రికమెండ్ చేయదలుచుకోకపోతే ఎందుకు రికమెండ్ చేయట్లేదు అని చెప్పేసి మీరు ఇక్కడ రాసేయచ్చు అనమాట. ఓకేనా, సో ఇట్లా మనము ఈ కంక్లూజన్ బ్లాక్ని ఈ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మీరు కావాలంటే ఒక హెడ్డింగ్ ఇచ్చుకోండి, పారాగ్రాఫ్ ఇచ్చుకోండి. ఓకేనా, తర్వాత ఇక్కడ కంక్లూజన్ అని రాసేయండి. ఓకేనా, తర్వాత చూడండి, మనకు AB ప్రోగ్రెస్ బార్ అనేది ఒకటి ఉంటుంది అనమాట.
సో ఈ రేటింగ్ బార్ అనేది రేటింగ్ ఇవ్వడానికి బాగుంటుంది. సపోజ్ ఐతం ప్రసాద్ రేటింగ్ అని రాస్తాను. దీనికి ఇంకో టైటిల్ ఇద్దాం. ఏమిద్దాం? ఇండివిజువల్ రేటింగ్ ఏదో ఒకటి రాద్దాం. ఇక్కడ చూడండి, మీరు ఒక టైటిల్ ఇచ్చుకోవచ్చు. సపోజ్ కాల్ క్వాలిటీ అందాం. దీనికి డిఫాల్ట్గా 2.5 ఉంది కదా, దీన్ని మనము రేటింగ్ బార్ 1 అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత దీని రేటింగ్ సపోజు 3.5 అనుకోండి. ఇక్కడ 3.5 ఇచ్చుకోవచ్చు, లేదంటే మాన్యువల్గా మనం 4 ఇచ్చుకోవాలంటే 4 ఇచ్చుకోవచ్చు. ఓకేనా, అట్లా మనకు 4 వచ్చేస్తుంది అనమాట. తర్వాత సెకండ్ది మనకు సౌండ్ క్వాలిటీ అనుకుందాం అనుకోండి. సౌండ్ క్వాలిటీకి మీరు ఎంత ఇస్తారు? ఇది 4 కదా, 4 అని రాయాలి. తర్వాత ఇది ఒక 3.5 ఇద్దాం అనుకున్నారు అనుకోండి. 3.5 ఇద్దాం అనుకుంటే మీరు బార్ 2ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 3.5 అని ఇవ్వాలన్నమాట. చూడండి, ఇక్కడ మనకు ఇది 4, ఇది 3.5, ఇది కొంచెం ముందుకుంది, ఇది కొంచెం వెనక్కుంది అనమాట. సో ఇట్లా మనం ఎన్నైనా ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇంకొక బార్ని యాడ్ చేయాలనుకున్నాం అనుకోండి. రేటింగ్ బార్ 4 షో రేటింగ్స్ అంటే అది ఇంకో బార్ యాడ్ అయిపోతుంది. తర్వాత రేటింగ్ బార్ 5 షో రేటింగ్స్ అంటే ఇంకొక బార్ యాడ్ అవుతుంది అనమాట. ఇట్లా ఎన్ని బార్స్ అంటే అన్ని బార్స్ ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా మనం రేటింగ్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. ఒక్కొక్క ప్రాపర్టీకి అంటే కాల్ క్వాలిటీ ఎలా ఉంది, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, స్క్రీన్ క్వాలిటీ ఎలా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, ఇలా మనం ఇండివిజువల్గా ఒక్కొక్క దానికి ఎలాంటి రేటింగ్ ఇస్తున్నామని చెప్పేసి ఇట్లా మనం ఇండివిజువల్ రేటింగ్ అనేది ఇట్లా ఇచ్చుకోవచ్చు అనమాట. దీన్ని ఏబీ ప్రోగ్రెస్ బార్ అంటారనమాట. సో ఇట్లా మనం ఎన్ని బార్లు అంటే అన్ని బార్లు ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఎన్ని బార్లు ఉన్నాయి? 10 బార్స్ ఉంటాయి అనమాట. 10 బార్స్ వరకు మనం ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా, మళ్ళీ ఈ బార్స్ యొక్క కలర్ కూడా మార్చుకోవచ్చు. సపోజు దీని కలర్ మనం గ్రీన్ కాకుండా ఏదైనా ఆరెంజ్ ఇద్దాం అనుకున్నాం అనుకోండి. చూడండి, అక్కడ ఆరెంజ్ పడిపోయింది. మనం ఆరెంజ్ ఇవ్వాలనుకుంటే ఆరెంజ్ ఇవ్వచ్చు, రెడ్ ఇవ్వాలనుకుంటే రెడ్ ఇవ్వచ్చు, గ్రీన్ ఇవ్వాలంటే గ్రీన్ ఇవ్వచ్చు. నేను జనరల్గా ఏం చేస్తానంటే తక్కువ రేటింగ్ ఉన్నటువంటి ఒక ఫీచర్కి ఆరెంజ్ కలర్ అలా ఇస్తాను అనమాట. మంచి ఎక్కువ రేటింగ్ ఉన్న ఫీచర్కి గ్రీన్ కలర్ అలా ఇస్తాను అనమాట. అంటే అది మీ క్రియేటివిటీ, మీ ఇష్టం, మీరు ఎలా అంటే అలా వాడుకోవచ్చు అనమాట. సో ఇట్లా మనకు ఇన్ని బ్లాగ్స్ ఉన్నాయి. ఇంకా బ్లాగ్స్ చెప్పాలంటే చాలా చాలా బ్లాగ్స్ ఉన్నాయి అనమాట. తర్వాత ఇప్పుడు నేను టేబుల్స్ చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనము టేబుల్స్ చూద్దాం. ఈ ఎఫ్లెట్ బూస్టర్లో టేబుల్స్ చూద్దాం. కంపారిజన్ టేబుల్ చూద్దాం ఫస్ట్. ఇక్కడ ఎన్ని రోస్ కావాలంటే అన్ని రోస్ మనం తీసుకోవచ్చు అనమాట. సపోజ్ మీరు టాప్ 5 ప్రోడక్ట్స్ని కానీ, టాప్ 10 ప్రోడక్ట్స్ని కానీ, టాప్ 20 ప్రోడక్ట్స్ని కానీ లిస్ట్ చేయాలనుకున్నారు అనుకోండి, ఈ టేబుల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. చూడండి, ఇక్కడ నేను 5 రోస్ ఇచ్చాను. మీరు కావాలంటే ఎన్ని రోస్ అంటే అన్ని రోస్ ఇచ్చుకోవచ్చు అనమాట. నేను 5 రోస్ ఇచ్చాను అనమాట. ఓకేనా, ఇక్కడ యాడ్ ఇమేజ్, ఇక్కడ మీరు ఏంటంటే HTML ద్వారా ఇమేజ్ని అప్లోడ్ చేయలేరు అనమాట. డైరెక్ట్ ఇమేజెస్ని కంప్రెస్ చేసి వాటిని అప్లోడ్ చేసుకోవడం అనమాట. చూడండి, యాడ్ ఇమేజ్ అని కొడితే మనకు ఇక్కడ అప్లోడ్ ఇమేజెస్ అనే ఆప్షన్లోకి వెళ్తుంది. ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ అని కొడితే ఎక్కడైతే ఇమేజెస్ ఉన్నాయో అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇట్లా ఇమేజ్ని అప్లోడ్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇట్లా ఇక్కడ మళ్ళీ సెకండ్ రోకి ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుందాం. సపోజ్ ఇది అనుకోండి, నేను ఉదాహరణ చెప్తున్నాను. ఓకేనా, ఇట్లా తర్వాత థర్డ్ ఇమేజ్ని ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మనం టాప్ 5 ప్రోడక్ట్స్ని లిస్ట్ చేస్తాం కదా, సో ఇట్లా మనం ఇమేజెస్ని అప్లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వాటి ఫీచర్స్ ఏముంటాయో వాటిని రాయొచ్చు అనమాట. ఉదాహరణ చూపిస్తున్నాను. ఇంకొక ఇమేజ్ని మనము అప్లోడ్ చేద్దాం. ఇది బాగుంది, ఇది బాగుందా? ఓకేనా, సో ఇట్లా. సో ఈ ప్రోడక్ట్ పేరు ఏంటి? సపోజ్ సోనీ ఇయర్బడ్స్ అనుకుందాం. నేను ఉదాహరణ చెప్తున్నాను. సపోజ్ ఇది JBL ఇయర్బడ్ అనుకుందాం. JBL నెక్ బ్యాండ్ అనిద్దాం. ఓకేనా, సపోజ్ ఇదేంటి బోట్ హెడ్ ఫోన్స్ అందాం. నేను ఉదాహరణ చెప్తున్నాను. దీనికి జాబ్రా ఇయర్ ఫోన్స్ ఏదో ఒకటి. ఇది EMI హెడ్ బ్యాండ్ అనుకుందాం. ఓకేనా, ఇక్కడ మనం డీటెయిల్స్ ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ మనం స్పెసిఫికేషన్స్ డైరెక్ట్ ఇవ్వచ్చు. ఇక్కడ డైరెక్ట్ ఏంటి స్పెక్స్ 1, సపోజ్ స్పెక్స్ 2, ఎన్ని స్పెక్స్ ఉంటాయి అన్న మనం స్పెక్స్ 3, ఎన్ని స్పెక్స్ ఉంటాయి అన్న మనం స్పెక్స్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మనం స్పెక్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. జస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నాను.
మీకు ఒక ఐడియా ఉండడానికి అనమాట, ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా కనిపిస్తుంది అని చెప్పడానికి. ఓకేనా, ఇక్కడ మనం దీని స్పెక్స్ ఏముంటే ఇక్కడ రాస్తాం. తర్వాత ఇక్కడ మనం ఇందాక ఇచ్చాం కదా అఫిలియేట్ లింక్ ఇలా ఇవ్వాలన్నమాట. ఓకేనా, ఇట్లా దీనికి కూడా మనం అఫిలియేట్ లింక్ ఇచ్చుకోవచ్చు. నేను ప్రస్తుతానికి ఒకటే సెలెక్ట్ చేస్తున్నాను. నేను ప్రస్తుతానికి ఒకటే అఫిలియేట్ లింక్ అన్నిటికి ఇస్తున్నాను, ఉదాహరణకు మీకు అర్థం కావడానికి కోసం అన్నమాట. ఇట్లా పేస్ట్ చేసేసి ఇక్కడ లింక్ రెల్ ఏంటి, మనం స్పాన్సర్డ్ కదా, స్పాన్సర్డ్ అని రాయాలి. ప్రతిసారి కూడా మీరు లింక్ రెల్, బటన్ రెల్ ఎప్పుడైనా సరే స్పాన్సర్డ్ అని రాయాలన్నమాట. అది బండ గుర్తు పెట్టేసుకోండి. ఓకేనా, ఈ విధంగా మనము ఇక్కడ ప్రైజ్ అని రాసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మనం ఏం రాయొచ్చు, ఈ బటన్కి మనం పేరు అనేది బై నౌ అని రాయొచ్చు, లేదంటే చెక్ ప్రైజ్ అని రాయొచ్చు, మన ఇష్టం అనమాట. చెక్ ప్రైజ్ బై నౌ అని రాయొచ్చు, లేదంటే చెక్ ప్రైజ్ అని అమెజాన్ అని రాయొచ్చు, మీ ఇష్టం ఏదంటే అది రాసుకోవచ్చు. నేను ఉదాహరణకి ఒకటి రాసి చూపించాను అనమాట. సో ఇదనమాట టేబుల్. మనకు ఇలాంటి టేబుల్స్ 3-4 టేబుల్స్ ఉంటాయి, ఒకటే కాదు. మీరు టాప్ 10 ప్రోడక్ట్స్, టాప్ 10 బెస్ట్ ప్రోడక్ట్స్, టాప్ 5 బెస్ట్ ప్రోడక్ట్స్ ఇలాంటివి లిస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్ అనమాట. చాలా బాగుంటుంది చూడడానికి. ఓకేనా, తర్వాత మనం ఇక్కడ వీటి సెట్టింగ్స్ చూద్దాం. ఇక్కడ మనం ఏంటంటే కాలం 2 వద్దనుకోండి, కాలం 2 కనిపించదు అనమాట. కాలం 2 మళ్ళీ కావాలనుకుంటే కాలం 2 పెట్టుకోవచ్చు. ఓకేనా, తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ ఇమేజ్ అనే పేరు ఉంది కదా, ఇక్కడ ఇమేజ్ అనే పేరు కాకుండా తర్వాత మనం ఫోటో అని రాయాలనుకున్నాం అనుకోండి, ఇక్కడ ఫోటో అని రాసుకోవచ్చు. ఓకేనా, తర్వాత హెడర్ 2 ఇక్కడ ప్రోడక్ట్ అనే పేరు ఉంది కదా, దీనికి మనము ప్రోడక్ట్ నేమ్ అని ఇచ్చుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ డీటెయిల్ అనే దానికి మనము స్పెక్స్ అని ఇవ్వచ్చు ఉదాహరణకి. ఓకేనా, ఇట్లా మనం పేరు మార్చుకోవచ్చు అనమాట. తర్వాత మనం ఇక్కడ కలర్స్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ ఈ హెడర్ ఈ కలర్ అనేది మనం గ్రీన్ కాకుండా రెడ్ పెట్టుకోవచ్చు. తర్వాత కంటెంట్ కలర్ ఇదేం చూసారా, ఇది కూడా మనకు గ్రీనే కావాలనుకోండి, గ్రీన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ రెడ్ ఉంది. ఓకే, తర్వాత కంటెంట్ టెక్స్ట్ కలర్ వచ్చేసి మనం బ్లాక్ ఉంది కదా, ఈ బ్లాక్ కాకుండా మనము బ్లూ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. సపోజ్ బ్లూ పెట్టి చూపిస్తాను చూడండి ఇదంతా కూడా బ్లూ అయిపోతుంది అనమాట. ఓకేనా, డిఫాల్ట్గా ఉంచేద్దాం. ఓకే, సో అట్లా మనము డిఫరెంట్గా చేయొచ్చు అనమాట. ఓకేనా, తర్వాత ఇందాక చెప్పాను కదా నేను స్పెసిఫికేషన్స్లో మనం ఇమేజ్ HTML ద్వారా అప్లోడ్ చేసుకోవాలని చెప్పాను ఫస్ట్. ఇంకా వేరే రకంగా ఏ విధంగా మనం ఇమేజ్ని అప్లోడ్ చేయాలని చూపిస్తాను. ఓకేనా, ఇంకోటి క్రియేట్ చేద్దాం. అది టాపిక్ కదా, ఇది టాపిక్. ఇది నార్మల్ సింగిల్ ప్రోడక్ట్ గురించి మనం ప్రతిదీ కోర్ నుంచి మార్చుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ యాడ్ ఇమేజ్ అని ఉంది కదా, యాడ్ ఇమేజ్ అంటే డైరెక్ట్ మన ఇమేజ్ మన ల్యాప్టాప్ నుంచి అప్లోడ్ చేయొచ్చు. చూడండి, ఈ విధంగా మనము ఇమేజ్ని అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇమేజ్ కావాలంటే ఇమేజ్ని ఈ విధంగా అప్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మనము సపోజ్ అమెజాన్ నుంచి మనము ఇమేజ్ని చూపించాలనుకుంటున్నాం అనుకోండి, మన సర్వర్ మీద లోడ్ పడకుండా అమెజాన్ నుంచి చూపించాలి అనుకోండి, ఇక్కడ మనము కాపీ ఇమేజ్ అడ్రస్ అని కొట్టాలి. ఓకేనా, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే జనరల్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. జనరల్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎక్స్టర్నల్ ఇమేజ్ అని చూసారా, ఈ ఎక్స్టర్నల్ ఇమేజ్ అని సెలెక్ట్ చేసుకొని మనము ఇక్కడ అమెజాన్ లింక్ని పేస్ట్ చేసుకోవాలి. చూసారా, ఇది అమెజాన్ నుంచి మనకు కనిపిస్తుంది అనమాట. ఓకేనా, సో మనము డైరెక్ట్గా ఇమేజ్ అనేది అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మన ల్యాప్టాప్ నుంచి అప్లోడ్ చేయడం చూపించాను. తర్వాత అమెజాన్ నుంచి డైరెక్ట్గా ఏ విధంగా ఇమేజ్ని అప్లోడ్ చేయాలనేది కూడా చూపించాను అనమాట. సో ఈ 3 విధాలుగా మనం ఇమేజ్ని అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, అమెజాన్కి ఏ ప్రాబ్లం ఉండదు, గూగుల్కి ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. ఇదంటే HTML ద్వారా మనము ఇమేజ్ని అప్లోడ్ చేసాము. తర్వాత దీన్ని వచ్చేసి మనం ఎక్స్టర్నల్ సోర్స్ ద్వారా అంటే అమెజాన్ యొక్క సైట్ నుంచి మనము అప్లోడ్ చేసామన్నమాట. ఓకేనా, సో ఈ విధంగా 3 విధాలుగా మనము ఇమేజెస్ని అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా బ్లాగ్స్ ఉన్నాయి, మీరు ఎక్స్ప్లోర్ చేస్తే చాలా ఉంటాయి అన్నమాట. చూడండి, ఇన్ని బ్లాగ్స్ ఉన్నాయి చూడండి.
మీరు ఏది చేయాలనుకున్నా కూడా 2 ప్రోడక్ట్స్ని కంపేర్ చేయాలనుకుంటే అది కూడా ఉంటుందన్నమాట. ఒకసారి నేను ప్రివ్యూ చూపిస్తాను చూడండి ఇవి ఎలా ఉంటాయి అనేది. ఓకే, టేబుల్ ఆఫ్ కంటెంట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేటట్టు పెట్టాను అనమాట. మనం ఏదైనా H2 హెడ్డింగ్ ఇచ్చిన తర్వాత దానిపైన వచ్చేటట్టుగా నేను సెట్ చేశాను అనమాట. అది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. టేబుల్ ఆఫ్ కంటెంట్స్ కదా, ఓకే, ఏబీ టేబుల్ ఆఫ్ కంటెంట్. ఇక్కడ మనం డిఫాల్ట్గా మనము టేబుల్ ఆఫ్ కంటెంట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. డిఫాల్ట్గా మనము టేబుల్ ఆఫ్ కంటెంట్ ఎలా ఉండాలనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ నెంబర్ కావాలంటే నెంబర్ పెట్టుకోవచ్చు, ఇక్కడ నెంబర్స్ వస్తాయి అనమాట. ఐకాన్ కావాలంటే ఐకాన్ పెట్టుకోవచ్చు, ఇట్లా వస్తుంది అనమాట. కొలాప్సిబుల్ అంటే ఇక్కడ మనకు ఇక్కడ ఇది క్లిక్ చేస్తే కొలాప్స్ అయిపోతుంది అనమాట. దీన్ని మనం పెట్టుకోవచ్చు, పెట్టుకోకుండా ఉండొచ్చు అనమాట. ఇట్లా మనం టేబుల్ ఆఫ్ కంటెంట్స్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐకాన్ మనం ఇదైనా పెట్టుకోవచ్చు, ఇదైనా 4 పెట్టుకోవచ్చు, 4 ఏదో ఒకటి పెట్టుకోవచ్చు అనమాట. ఇలా కొలాప్సిబుల్ అవుతుంది అనమాట. సో ఇది టేబుల్ ఆఫ్ కంటెంట్స్ మనకి ఆటోమేటిక్గా పెట్టాను కాబట్టి ఆటోమేటిక్గా మనకు టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనేది ఇక్కడ పైన డిస్ప్లే అయ్యేటట్టుగా పెట్టాను అనమాట. ఓకేనా, సో అది టేబుల్ ఆఫ్ కంటెంట్స్ గురించి. తర్వాత ఇంకా టేబుల్స్ చూద్దాం మనం. ఓకే, సెకండ్ టేబుల్ చూద్దాం ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది. చూడండి, ఇది ఒక టైప్ ఆఫ్ టేబుల్ అనమాట. సేమ్ ఇందాక లాంటిదే టేబుల్, ఇదే మోడల్, కాకపోతే ఇది వేరే మోడల్ అనమాట, అనదర్ మోడల్ అనమాట. ఇట్లా మనకు 4 రకాలైనటువంటి టేబుల్ మోడల్స్ ఉంటాయి అనమాట. ఓకేనా, ఇక్కడ మీరు రోస్ ఎన్ని కావాలంటే అని పెట్టుకోవచ్చు. నేను జనరల్గా టాప్ 5 చేస్తుంటాను కాబట్టి ఒక 5 పెట్టేస్తాను అనమాట. లేదంటే మీరు టాప్ 10 ప్రోడక్ట్స్ గురించి లిస్ట్ చేయాలనుకుంటే మీరు 10 రోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ రేటింగ్ ఉంటుంది అనమాట. ఈ మోర్ ఏంటంటే సపోజ్ ఇది ప్రోడక్ట్ ఉందనుకోండి, ఈ ప్రోడక్ట్ గురించి మనము ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే దాని గురించి ఒక రివ్యూ రాసామనుకోండి వేరే ఆర్టికల్లో, ఆ లింక్ను మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా, ఈ మోర్ని తీసేద్దాం మనం. చూడండి, టేబుల్ సెట్టింగ్స్లోకి వచ్చి షో రీడ్ మోర్ తీసేస్తే మనకు రీడ్ మోర్ పోతుంది అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ రేటింగ్ చూడండి. సపోజ్ ఇక్కడ దీనికి 80 ఇచ్చాం అనుకోండి, ఈ ప్రోడక్ట్కి ఇక్కడ రేటింగ్ చూపిస్తుంది చూడండి. ఓకేనా, తర్వాత మనము దీనికి 7 ఇచ్చాం అనుకోండి అట్లా రేటింగ్. తర్వాత దీనికి 7.5 ఇచ్చాం అనుకోండి రేటింగ్ వస్తుంది అన్నమాట. తర్వాత దీనికి 10 ఇచ్చాం అనుకోండి, 10 out of 10 పూర్తి నిండిపోయింది చూసారా. తర్వాత దీనికి మనం 9 ఇచ్చాం అనుకోండి, ఇట్లా 9 వస్తుంది అన్నమాట. చూసారా ఎంత బాగుంది కదా. ఇంత బాగా ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళకి క్లిక్ చేయాలనిపిస్తుంది. సో మనం ఇలాగైతే అఫిలియేట్ బూస్టర్ ప్లగ్గిన్ని ఉపయోగించి ఇన్ని బ్లాక్స్ ఉపయోగించుకోవచ్చు అనమాట. 27 బ్లాక్స్ ఉన్నాయన్నమాట. ఈ 27 బ్లాక్స్ మనం ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికే చాలా ఎక్కువ టైం అయిపోయింది. ఇంకా లాస్ట్ బ్లాక్ ఒకటైతే చూపిస్తాను, నోటిఫికేషన్ బ్లాక్ అనమాట. ఇంకా చాలా ఉన్నాయి. మీకు ఇంకా చాలా బ్లాక్స్, అన్ని బ్లాక్స్ గురించి తెలుసుకోవాలంటే నేను పార్ట్ 2 వీడియో కూడా చేస్తాను, కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా, చూడండి ఇది నోటిఫికేషన్ బ్లాక్ అనమాట. ఈ బ్లాక్ చూడండి చాలా బాగుంటుంది. మీరు ఏదైనా నోట్ అని చెప్పేసి సపోజ్ ఆ ప్రోడక్ట్ గురించి ఏదైనా నోట్ అని చెప్పేసి రాయాలనుకున్నారు అనుకోండి, దిస్ ప్రోడక్ట్ ఈజ్ ఏ బడ్జెట్ ప్రోడక్ట్ సపోజ్, సో డు నాట్ ఎక్స్పెక్ట్ మచ్ ఫీచర్స్. ఉదాహరణకి అంటే మీరు నోట్ రాయాలనుకున్నారు. ఓకేనా, ఆ నోట్లో నోట్ రాయాలనుకున్నది బ్లాక్లో పెట్టాను, నోట్ రాయాలనుకున్నారు. ఓకేనా, ఆ నోట్లో మీరు ఇది బడ్జెట్ ప్రోడక్ట్, దీని గురించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి అని చెప్పేసి మధ్యలో రాయాలనుకున్నారు అనుకోండి. సో ఇట్లా మనం ఒక లైన్ కానీ ఒక హెడ్డింగ్ కానీ ఇట్లా పెట్టాలనుకుంటే ఇట్లా ఎల్లో కలర్లో కానీ మీరు ఇక్కడ దీని కలర్ కూడా మార్చుకోవచ్చు. ఓకేనా, మీరు ఇదే కలర్ అని కాదు, ఇక్కడ వేరే లైట్ కలర్ కూడా ఇచ్చుకోవచ్చు. సపోజ్ బ్లూలో ఇట్లా ఇచ్చుకోవచ్చు. ఓకేనా, ఇలా మీకు ఇష్టం. సపోజ్ థిక్ కలర్ ఇచ్చుకోవాలనుకున్నారు, సపోజ్ ఎల్లో కలర్ ఇవ్వాలనుకున్నారు, ఇలా ఇవ్వాలనుకున్నారు అనుకోండి, ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట. డిఫాల్ట్ మీరు ఏది కావాలంటే అది ఇచ్చుకోవచ్చు. ఓకేనా, అలా ఉన్నాయండి, తర్వాత మార్చుకోవచ్చు కావాలంటే. సో ఇట్లా కూడా మనము నోటీస్ బ్లాక్ కూడా ఉంటుందన్నమాట. సో మీరు ఏదన్నా ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ అఫిలియేట్ ప్రోగ్రాంలో మెంబర్ అయ్యి మీరు ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసి అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మీరు ఎర్న్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ బ్లాక్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. అఫిలియేట్ బూస్టర్ బ్లాక్స్ అంటారు అనమాట వీటిని. సో ఇందాక నేను చూపించాను కదా, మీరు కావాలంటే కొనుక్కోవచ్చు, లేదంటే ట్రయల్ ఒకటి మీకు వెబ్సైట్ ఉంటే మాత్రం ట్రయల్ అయితే చేయండి. ట్రయల్లో కూడా మీకు ఫ్రీ ట్రయల్లో కూడా మీకు 7 బ్లాక్స్ 5 బ్లాక్స్ ఉంటాయి అనమాట. మీకు తర్వాత నచ్చితే మీరు కావాలంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. నేను అఫిలియేట్ బూస్టర్కి అఫిలియేట్ ఏమి కాదనమాట. సో మీరు కొనకపోయినా నాకు లాభం ఏం లేదు, కాకపోతే నాకు నచ్చింది కాబట్టి నేను ఇది చెప్తున్నాను అనమాట. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో బ్లాగ్ వెబ్సైట్కి సంబంధించిన అఫిలియేట్ మార్కెటింగ్కి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం
మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి, ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు ఏ కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోకి అంతే, మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.